డియర్ సార్, వెల్కమ్ టు భద్రక క్లాసెస్. మనకు ఈ రోజు ఈ వీడియోలో మతం అనేటువంటి టాపిక్ ను డిస్కస్ చేద్దాం. మతం యొక్క నిర్వచనాలు ఏంటివి, మతం యొక్క ఆవిర్భావ సిద్ధాంతాలు ఏంటివి అనేటువంటి టాపిక్ ను డిస్కస్ చేద్దాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సరస్వతి మాత లోగో ఉండేటువంటి యాప్ భద్రక క్లాసెస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. అది ప్లే స్టోర్ పోయి మీరు టైప్ చేస్తే రావడం జరుగుతుంది. యాప్ లో పూర్తి సమాచారం అటు ఏపీఎస్ కి ఇటు టీఎస్పీఎస్సీ కి రెండింటికి కూడా ఆ సమాజ శాస్త్రాన్ని అందులో మీకు పూర్తిగా అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా కేవలం 99 రూపీస్ పెట్టి మీరు బై చేసినట్లయితే ఖచ్చితంగా మీకు టోటల్ సమాచారం అందుతుంది. ఇంకా మీరు క్వశ్చన్ కూడా ప్రతి క్వశ్చన్ మీరు ఎక్స్ప్లెనేషన్ చూస్తారు, అందులో మీరు వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు కనబడుతుంది. ఓకే, రైట్. మరి ఇక మతం అంటే ఏంటి, సో మతం యొక్క నిర్వచనం ఏంటి, సో మతం అంటే ఏంటి, అసలు ఎవరెవరు ఏ నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మతం అంటే అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పిండు. ఆక్బర్ ఒక రకంగా చెప్పిండు, మెకైవర్ తర్వాత ఫేజ్ ఈ శాస్త్రవేత్తలు ఒక రకంగా చెప్పడం జరిగింది అనమాట. రైట్. ఇంకా ఎమైలీ డర్కహైమ్ అనేటువంటి సైంటిస్ట్ కూడా అతను కూడా ఒక రకంగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఎమైలీ డర్కహైమ్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారం ఎమైలీ డర్కహైమ్ అనేటువంటి సైంటిస్ట్ ప్రకారం ఇతని యొక్క నిర్వచనం ఏంటి అంటే ఏకీకృతమైన నమ్మకాలని సమూహంగా పాటించడమే మతం అని అతను తెలపడం జరిగింది. ఎందులో తెలిపిండు అంటే తన గ్రంథమైనటువంటి ద ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ ద రిలీజియస్ లైఫ్ అనేటువంటి గ్రంథంలో అతను తెలపడం జరిగింది ఎమైలీ డర్కహైమ్. ఆ తర్వాత ఇంకో రెండోగా ఆయన ఆక్బర్న్ వచ్చింది. ఆక్బర్న్ ఏమన్నాడు అంటే సో ఈ ఆక్బర్న్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త ఇతను ఒక రకంగా నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఏంటిది, ప్రకృతిలో ఉండేటువంటి అతీత శక్తుల పట్ల మనుషులు అనేవారు ఉమ్మడిగా చూపేటువంటి వైఖరిని మతం అంటారు అని ఆక్బర్న్ చెప్పిండు. ఇతను ఒక రకం. ఇక మెకైవర్ అనేటువంటి సైంటిస్ట్, మెకైవర్ అండ్ ఫేజ్ ఇద్దరు కూడా చెప్పిండు. మెకైవర్ అండ్ ఫేజ్ అనేటువంటి ఇరువురు శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనం ఏంటి అని చూస్తే ఇక్కడ మనిషికి తర్వాత ఉన్నత శక్తులకు ఈ రెండింటికి మధ్య గల సంబంధాన్ని మతం అంటారని వీళ్ళిద్దరు చెప్పడం జరిగింది అనమాట. మనిషికి తర్వాత మనిషికి ఉన్నతమైనటువంటి శక్తులకు మధ్య ఉండేటువంటి సంబంధం ఏంటిది అంటే మతం అని చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ మతం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి నిర్వచనం ఇవ్వడం జరిగింది. సో మరి ఈ మతానికి గల నిర్వచనాలన్నీ కూడా మనం చూస్తాం. మరి ఈ మతం యొక్క ఆవిర్భావ సిద్ధాంతాలు కూడా ఉంటాయి. మరి ఈ మతం యొక్క ఆవిర్భావ సిద్ధాంతాలను తెలిపినటువంటి శాస్త్రవేత్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వాదమన్న సిద్ధాంతం ఒకటే, ఆ సిద్ధాంతాల రూపంలో వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది. మరి ఏంటి అంటే అందులో ఫస్ట్ వన్ కనుక చూసినట్లయితే సర్వాత్మక వాదము అన్నారు. సర్వాత్మక వాదం అంటే యానిమిజం. మరి ఇక్కడ సర్వాత్మక వాదాన్ని పేర్కొన్నది ఎవరు, సో సర్వాత్మక వాదం కనుక చూసినట్లయితే సర్వాత్మక వాదం. మరి ఇక్కడ ఈ సర్వాత్మక వాదంను ఎవరు తెలియజేయడం జరిగింది అంటే టేలర్ అనేటువంటి సైంటిస్ట్ సర్వాత్మక వాదాన్ని ప్రతిపాదించడం జరిగింది. టేలర్ అనేటువంటి సైంటిస్ట్. ఓకే, రైట్. మరి ఇక్కడ ఏమన్నాడు ఇతను అంటే ఆత్మలను పూజించడంతో మతం అనేది ప్రారంభమైంది అని చెప్పిండు అనమాట. మరి ఆత్మలను పూజించడంతో అంటే ఆత్మ అనేది కనబడుతుందా, ఆత్మకు రూపం ఉన్నదా, ఆత్మ అనేది సాధారణ కంటే కనపడదు కదా. కానీ ఈయనేమన్నాడు ఆత్మలను పూజించడమే దాంతోనే మతం అనేది ప్రారంభమైంది అని చెప్పిండు. అంటే శారీరక ఆత్మ, స్వేచ్ఛగా సంచరించే ఆత్మ, ఈ రెండు కూడా ఉంటాయి అనేటువంటి భావన అనేది అతని లోపల ఉన్నది. సో ఆత్మను పూజిస్తే ఫలం దక్కుతుంది, ఆత్మలకు రూపం ఇచ్చి పితృదేవతలను చేయడం జరుగుతుంది అని ఇతను చెప్పడం జరిగింది. టేలర్ ఏ వాదంలో చెప్పడం జరిగింది, సర్వాత్మక వాదంలో చెప్పడం జరిగింది అన్నమాట. రైట్. ఇక రెండోది ఏంటంటే జీవాత్మక వాదం అంటే ఏంటిది, ఆన్మాటిజం. మరి దీన్ని ఎవరు ప్రతిపాదించడం జరిగింది అంటే ముల్లర్ అండ్ ఫ్రాయిస్ అనేటువంటి ఇరువురు శాస్త్రవేత్తలు జీవాత్మక వాదం. సో జీవాత్మక వాదంను ఎవరెవరు ప్రతిపాదించారు అంటే ఇక్కడ ముల్లర్ అండ్ ఫ్రాయిస్. సో వీళ్ళిద్దరు కూడా ఈ వాదాన్ని, ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది అన్నమాట. మరి ఇక్కడ
ఈ ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే రూపం లేనటువంటి కొందరు వ్యక్తులలో మాత్రమే దాగి ఉండేటువంటి అతీత శక్తులు నమ్మడమే ఇక్కడ మానాయిజం అని చెప్పడం జరిగింది. సో అంటే ఈ జీవాత్మక వాదంలో ఆర్ఆర్ మారెట్ అనేటువంటి సైంటిస్ట్ మానాయిజం అనేటువంటి విషయాన్ని అభివృద్ధిపరచడం జరిగింది అనమాట. సో మానాయిజం అంటే ఏంటిది అంటే కొందరు వ్యక్తుల్లో మాత్రమే దాగి ఉండేటటువంటి అతీత శక్తులు, దానికి రూపం ఉండదు, దాన్ని మానాయిజం అంటారని చెప్పడం జరిగింది, దాన్ని నమ్మడం అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ అతీత శక్తులని హో అనే జాతి వారు బోంగా అని పిలవడం జరిగింది అనమాట. అదే మలేషియాలో ఈ అతీత శక్తులను ఏమని పిలిచిన అంటే మన అని పిలవడం జరిగింది. సో ఇట్లా ఇతను ఎవరెవరు అంటే ఫ్రాయిస్ అండ్ ముల్లర్ శాస్త్రవేత్తలు ఇద్దరు కూడా జీవాత్మక వాదాన్ని ప్రతిపాదించడం జరిగింది అనమాట. తర్వాత ప్రకృతి ఆరాధన, న్యాచురలిజం అనేది ఉన్నది. దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించడం జరిగింది అన్నమాట. ప్రకృతి వాదన, రైట్, ప్రకృతి వాదన. మరి ఇక్కడ ఈ ప్రకృతి వాదనను అంటే ప్రకృతి వాదన లేదా ప్రకృతి ఆరాధన ఇక్కడ ఈ మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ ప్రకృతి అంటే ఒక భయం, ఒక భక్తి, ఒక గౌరవం ఇవన్నీ ఉండడం వల్ల సూర్యదేవత ఆరాధన, నదుల ఆరాధన ఇవన్నీ కూడా ప్రారంభమైనని మ్యాక్స్ ముల్లర్ చెప్పడం జరిగింది అనమాట. సో ఇది మ్యాక్స్ ముల్లర్ చెప్పినటువంటిది ప్రకృతి వాదం లేదా ప్రకృతి వాదన. ఇక నెక్స్ట్ ఏకదేవత ఆరాధన. సో ఇక్కడ ఏకదేవత ఆరాధన మన పేరులోనే కనపడతా ఉన్నది. ఏకదేవత ఆరాధన అంటే ఏంటి అంటే దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే లాంగ్ అండ్ సెడ్మన్ అనేటువంటి శాస్త్రవేత్తలు. లాంగ్ అండ్ సెడ్మన్ అనేటువంటి ఇరువురు శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. మరి ఈ వాదం ప్రకారం ఏకదేవత ఆరాధన మోనోటిజం అంటాం. మరి దీని ప్రకారం ఏంటిది అంటే సృష్టి మొత్తం ఒక దేవుని నుండే జరిగింది, దాంతోనే మతం ప్రారంభమైంది అని వీళ్ళు చెప్పడం జరిగింది అన్నమాట. అంటే వీళ్ళ యొక్క వాదన ఏమని చెప్తున్నది, బహుదేవత ఆరాధన కంటే ఏకదేవత ఆరాధనే చాలా ప్రాచీనమైంది. సరే, మరి ఇక్కడ దేవుడు అంటాము, దేవుడు అంటే ఎవరు అనేది కూడా మాత్రం ఎవరు చెప్పలేదు, కేవలం దేవుడు ఏకదేవత ఆరాధన అన్నారు. దేవుడు అంటే ఏంటిది అని చెప్పిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. మరి కొంతమంది మనకు చెప్పే వాళ్ళు మనకు కనబడతా ఉంటారు, వాళ్ళు అచల సిద్ధాంతంలో దేవుడు అంటే ఏంటిది అదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. తర్వాత ప్రకార్యవాదం. సో ప్రకార్యవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? సో ప్రకార్యవాదాన్ని దీన్ని ఫంక్షనలిజం అంటాం. రాడ్క్లిఫ్ బ్రౌన్ తర్వాత మలినోవ్స్కీ అనేటువంటి ఇరువురు శాస్త్రవేత్తలు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఇక్కడ ప్రకార్యవాదం అంటే ఏంటిది అసలు అంటే వీళ్ళిద్దరు ఏమని చెప్పినారు, రాడ్క్లిఫ్ బ్రౌన్ మలినోవ్స్కీ ఇద్దరు కూడా ఏం చెప్పారు అంటే భయం మనలో ఉండేటువంటి భయం, మనలో ఉండేటువంటి వ్యాధులను తొలగించి మనోనిశ్చలతను కలిగించే సాధనమే మతం అని వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. మనోనిశ్చలత అంటే ఏంటిది, మనసు నిశ్చలంగా ఉండడము. మనసు నిశ్చలంగా ఎప్పుడు ఉంటుంది, మనసు నిశ్చలంగా దాన్ని ఎట్లా పట్టుకుంటాం, మనసు కనపడదు కదా, మరి దాన్ని పట్టుకునేది ఎట్లా అంటే దాని గురించి తెలిసినప్పుడు అదే ఆగిపోతుంది. కానీ ఇక్కడ మనోనిశ్చలత అన్నది తప్ప ఆ మనసు గురించి ఏం చెప్పలేదు, రైట్. కాబట్టి ఇది రాడ్క్లిఫ్ బ్రౌన్ అండ్ మలినోవ్స్కీ ఇద్దరు కూడా ప్రతిపాదించడం జరిగింది అనమాట, రైట్. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు వాదాలకి మతంకి సంబంధించినటువంటి వాదాలు, అంటే మతం అనేది ఎట్లా ఆవిర్భవించిందని వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఓకే.